పబ్లిక్ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ నెంబర్ 16 మీకు అప్లికేషన్స్ ఆఫ్ డిఫరెన్షియేషన్ టాపిక్ నుంచి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తాడు. అయితే పర్టికులర్గా రేట్ మెజర్ అనే కాన్సెప్ట్ పైన క్వశ్చన్స్ వస్తున్నాయి. ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే మీకు వెలాసిటీ, యాక్సలరేషన్ ఈ ఫార్ములాస్ ఐడియా ఉండాలి. దాంతోపాటు మెన్సురేషన్లో వాల్యూమ్, సర్ఫేస్ ఏరియా పైన కూడా కమాండింగ్ ఉంటేనే మీరు ఈ ప్రాబ్లం చేయగలుగుతారు. లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి, చాలా ఈజీగా ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. లెట్ us see ఫస్ట్ క్వశ్చన్. ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ సో దట్ after 3 seconds its distance is in centimeters from a fixed point on the line is given by s equal to f of t, that is equal to 8t plus t cube అని రిలేషన్ ఇచ్చాడు. ఫైండ్ ద వెలాసిటీ అట్ t equal to 2 seconds. సెకండ్ క్వశ్చన్ ద ఇనీషియల్ వెలాసిటీ. థర్డ్ వన్ యాక్సలరేషన్ అట్ t equal to 2 seconds అంటున్నాడు. ఎస్ ఫంక్షన్ ఆఫ్ t కదా, అంటే డిస్ప్లేస్మెంట్ ఇచ్చాడు మీకు. వెలాసిటీ అండ్ యాక్సలరేషన్ రెండు కూడా కావాలి మీకు. వెలాసిటీ డిఫైన్డ్ బై రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్, అంటే ఎస్ను విత్ రెస్పెక్ట్ టు టీ మీరు డిఫరెన్షియేట్ చేస్తే మీకు వెలాసిటీ వస్తుంది. తర్వాత యాక్సలరేషన్ కావాలి అనుకోండి, యాక్సలరేషన్ ఈజ్ డిఫైన్డ్ బై ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ, అంటే వెలాసిటీని డిఫరెన్షియేట్ చేస్తే మళ్ళీ అంటే సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేయడం వల్ల మీకు వచ్చే రిజల్ట్ యాక్సలరేషన్. మనకి ఎస్ ఇచ్చాడు, మనం 1 టైం డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే రిజల్ట్ వెలాసిటీ, 2 టైమ్స్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చే రిజల్ట్ యాక్సలరేషన్. ఇది ఐడియా ఉంటే చాలు ఈ ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఈ మోడల్. సీ ద సొల్యూషన్. ఎస్ ఈజ్ గివెన్ యాజ్ ఫంక్షన్ ఆఫ్ టీ అండ్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 times ఆఫ్ టీ ప్లస్ టీ పవర్ 3. మనకు వెలాసిటీ, యాక్సలరేషన్ కావాలి కదా. ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ వెలాసిటీ బై డిఫరెన్షియేటింగ్ డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం. 8t డెరివేటివ్ 8, t క్యూబ్ డెరివేటివ్ ఏమో 3t². దిస్ ఇస్ రిజల్ట్ 2. నెక్స్ట్ యాక్సలరేషన్ రాస్తున్నా, దట్ ఈస్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ కాబట్టి dv/dt, అంటే దీన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేయాలి. కాన్స్టెంట్ డెరివేటివ్ 0, 3t² డెరివేటివ్ ఏమో 6 times ఆఫ్ t. దిస్ ఈజ్ రిజల్ట్ 3. నౌ వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 2 seconds అన్నాడు కదా, 1 by 1 సాల్వ్ చేద్దాం మనం. ఫస్ట్ వన్, వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 2 seconds. వెలాసిటీ ఇక్కడ 8t ప్లస్ టీ క్యూబ్ అట్ 2 seconds కదా, టైం పీరియడ్ ప్లేస్లో 2 రాయాలి. దిస్ ఈజ్ వెలాసిటీ డినోటెడ్ బై v. సింప్లిఫై చేద్దాం దీన్ని. దేర్ ఫోర్ ద వాల్యూ ఆఫ్ v బికమ్ 8 into 2 plus 2 power 80 into t cube, that is displacement. Here you have to write velocity 8 plus 3t². yes, 8 plus 3t². ఇక్కడ 8, 3 times of 2², that is 20. 20 యూనిట్స్ ఇక్కడ సెంటీమీటర్స్ అని ఇచ్చాడు కాబట్టి సెంటీమీటర్ పర్ సెకండ్ అని రాయాలి. నెక్స్ట్ సెకండ్ వన్, ఇనీషియల్ వెలాసిటీ అంటున్నాడు. ఇనీషియల్గా అంటే టైం పీరియడ్ స్టార్టింగ్లో 0 కాబట్టి ఇనీషియల్ వెలాసిటీ అంటే వెలాసిటీ అట్ t ఈక్వల్ టు 0 అని అర్థం. ఎస్, ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఇనీషియల్ velocity implies the meaning here velocity at t equal to 0. velocity ఇక్కడ ఉంది కదా 8 plus 3t². yes, at t equal to 0 కావాలి మనకు. ఎస్, v ఈక్వల్ టు వెలాసిటీ వచ్చేసి t 0 కదా, సో 0 plus 8 అంటే 8 వస్తుంది. 8 centimeter per second. నెక్స్ట్ థర్డ్ వన్,
యాక్సలరేషన్ అట్ టీ ఈక్వల్ 2 సెకండ్ అన్నాడు. యాక్సలరేషన్ అట్ టీ ఈక్వల్ టు 2 అన్నాడు కదా. యాక్సలరేషన్ ఇక్కడ ఉంది 6 టైమ్స్ ఆఫ్ టీ అట్ టీ ఈక్వల్ టు 2. టీ ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేస్తే 12 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఇదేమో యాక్సలరేషన్, ఇదేమో ఇనిషియల్ వెలాసిటీ, ఇదేమో వెలాసిటీ అట్ టీ ఈక్వల్ టు 2 సెకండ్స్. ఇక్కడ రాద్దాం. యాక్సలరేషన్ at t equal to 2 seconds is 12 centimeter per second square. సెకండ్ టైం డిఫరెన్షియేట్ చేసాం కదా, అందుకే సెకండ్ స్క్వేర్ రావాలి అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. డిస్టెన్స్ టైం ఫార్ములా ఫర్ ద మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ along a straight line is given by a third degree s equal to t power 3 minus 9t square plus 24t minus 18. థర్డ్ డిగ్రీ ఫంక్షన్ ఎస్ అని ఇస్తున్నాడు ఇక్కడ. ఫైండ్ వెన్ అండ్ వేర్ వెలాసిటీ జీరో అంటున్నాడు. ఎప్పుడు వెలాసిటీ జీరో అవుతుంది, ఎక్కడ వెలాసిటీ జీరో అవుతుంది అన్నాడు. వెలాసిటీ అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అని తెలుసు కదా. అంటే మనం థర్డ్ డిగ్రీ ఫంక్షన్ ఏదైతే ఉందో దాన్ని డిఫరెన్షియేట్ చేస్తాం, అంటే సెకండ్ డిగ్రీకి వచ్చేస్తుంది. ఈక్వల్ టు 0 చేయాలి, ఎందుకంటే వెలాసిటీ 0 అన్నాడు కదా. అప్పుడు మీకు 2 సొల్యూషన్స్ వస్తాయి, అంటే టీ వాల్యూస్ 2 వాల్యూస్ ఎగ్జిస్ట్ అవుతాయి. వెన్ వెలాసిటీ 0 అన్నాడు కదా, అట్ వాట్ టైం వెలాసిటీ 0 అని అర్థం అక్కడ. తర్వాత వేర్ వెలాసిటీ 0 అంటున్నాడు, అంటే ఆ టీ వాల్యూస్ని మళ్ళీ ఎస్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్ ఫంక్షన్ ఆఫ్ టీ కదా, అంటే డిస్ప్లేస్మెంట్ ఎక్కడ ఉన్నప్పుడు వెలాసిటీ 0 అవుతుంది అని అడుగుతున్నాడు. వెన్ అండ్ వేర్ వెలాసిటీ 0 అంటున్నాడు. వెలాసిటీ రాసి 0 చేద్దాం, ఆన్సర్స్ వచ్చేస్తాయి. గివెన్ దట్ ఎస్ ఈజ్ టీ పవర్ 3 మైనస్ 9 టైమ్స్ ఆఫ్ టీ స్క్వేర్ ప్లస్ 24 టైమ్స్ టీ మైనస్ 18. దట్ ఈజ్ గివెన్ డిస్ప్లేస్మెంట్ ఎస్. డిస్టెన్స్ ఇచ్చాడు అక్కడ. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ఫైండ్ వెలాసిటీ, దట్ ఈస్ ds by dt. 3 టైమ్స్ ఆఫ్ టీ స్క్వేర్ మైనస్ 18t ప్లస్ 24 అని వస్తుంది. దిస్ ఇస్ సెకండ్ రిజల్ట్, దిస్ ఇస్ ఫస్ట్ రిజల్ట్. వెన్ అండ్ వేర్ వెలాసిటీ 0 అన్నాడు కదా, put velocity equal to 0. That implies what we get? 3 times of t square minus 18 times of t plus 24 equal to 0 implies t square minus 60 plus 8 equal to 0, and hence the value of t 2, 4. 2 cases arises. Factorize చేస్తే t values మీకు 2, 4 వస్తాయి. సాల్వ్ చేద్దాం. టీ స్క్వేర్ మైనస్ 4t మైనస్ 2t ప్లస్ 8 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. ఇఫ్ యూ టేక్ t కామన్, t మైనస్ 4 అండ్ 2 కామన్, మైనస్ 2 కామన్, t మైనస్ 4 ఈక్వల్ టు 0. దేర్ఫోర్ t మైనస్ 4 and t minus 2 equal to 0 implies t either 2 seconds or 4 seconds. 2 cases arises. Right, case 1. If suppose time period t equal to 2 seconds, time 2 seconds aithe s value chudandi. S, you know that t power 3 minus 9 times of t square plus 24 times of t minus 18 at t equal to 2 substitution చేయాలి మనం. t ప్లేస్లో 2 రాసాం అనుకోండి, s become 2 power 3 minus 9 times of 2 power 2 plus 24 times of 2 minus 18. Therefore s equal to 8 minus 36 ఇది 48 minus 18.
S. On solving this, we get S value 48,856, and there you have minus 54. 56 minus 54 become 2. Therefore 2 centimeters you got. Therefore at t equal 2 second, S equal to 2 centimeters. Next, case 2. If suppose t equal to 4 seconds, then what is S observe? Given t cube minus 9t square plus 24t minus 18 at t equal to 4 కదా, t ప్లేస్ లో 4 సబ్స్టిట్యూట్ చేద్దాం. 4 power 3 64. నెక్స్ట్ 9 into 16 144. నెక్స్ట్ 24 into 4 96 minus 18. Therefore the value of S equal to 96 plus 64 160, and this is minus 162 become minus 2 centimeters. This is not possible. ఇక్కడ డిస్టెన్స్ టైం ఫార్ములా అన్నాడు కదా. సో డిస్టెన్స్ టైం ఫార్ములా అన్నప్పుడు డిస్టెన్స్ నెగిటివ్ ఉండదు కాబట్టి ఈ కేసు రిమూవ్ చేద్దాం. దేర్ఫోర్ at t equal to 2 seconds, S equal to 2 centimeters, the velocity is 0 అని రాసేద్దాం. దట్స్ ఆల్. వెన్ అండ్ వేర్ వెలాసిటీ 0 అన్నాడు. టైం పీరియడ్ 2 seconds, టైం వాల్యూ 2 seconds, డిస్ప్లేస్మెంట్ 2 centimeters ఉన్నప్పుడు వెలాసిటీ ఆటోమేటిక్